వెల్కమ్ టు పిడి టీవీ. తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా అనేది రెండు పార్టీలలో అయితే నిరసన సెగన్లు అయితే గురి చేస్తూ ఉంది. మొత్తంగా రెండు పార్టీలు కోపంతో రగిలిపోతూ ఉంది. ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతల మీద. జనసేన పార్టీ వాళ్ళైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద కోపోద్రికలు అయితే ఉన్నారు, బండ బూతులు అయితే తిడుతున్నారు. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా సైలెంట్గా ఆయన యొక్క ఆదేశాలు పాటించిన వారు ఎప్పుడైతే ఆయన 24 సీట్లలో పోటీ చేస్తున్నాం మనం, అలాగే అంటూ ఆ 5 అభ్యర్థులకి సంబంధించి పేర్లు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కూడా జనసేన పార్టీ వాళ్ళు ఎవరైతే టికెట్లు ఆశించి భంగపడినటువంటి వారు, ఎన్నాళ్ళు కూడా పార్టీ మోసినటువంటి నాయకులు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఒక్కసారిగా రోడ్ల మీదకి రావటం, తన నిరసన తెలియజేయటం, పవన్ కళ్యాణ్ బండబూతులు తిట్టడం. మొత్తంగా నిన్నటి రోజు నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించి నియోజకవర్గాల్లో ఎక్కడైతే పార్టీ ఆఫీసులు అయితే ఉన్నాయో, ఎవరైతే టికెట్లు ఆశించి భంగపడ్డారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తెర మీదకి రావడం జరిగింది. అందరూ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉన్నారు, ఫ్లెక్సీలని ధ్వంసం చేస్తూ ఉన్నారు, జెండాలు అయితే పీకేస్తూ ఉన్నారు. ఇటు తెలుగుదేశం పార్టీకి విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సీటును వాళ్ళు దక్కించుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకి మేము సహాయం చేసే అంటే సహకారం అందించేటువంటి ఉద్దేశం మాకు లేదంటూ కూడా జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ముందుగా జనసేన పార్టీకి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ పెద్ద ఎత్తున కూడా నిరసన సెగలు అయితే మొదలైపోయినాయి. ఎందుకంటే అందరూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు ఎప్పుడైతే కుదిరిందో అందరూ కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన పార్టీ పెద్ద ఎత్తున సీట్లు దక్కించుకోబోతుంది. ఇక్కడే అత్యధికంగా తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పార్టీ బలంగా ఉంది. ఉమ్మడి గోదావరి జిల్లాలోనే దాదాపుగా 30 సీట్లు పైగా ఇక్కడి నుంచే దక్కించుకోబోతున్నాం. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అక్కడక్కడ కొన్ని సీట్లు తీసుకున్నా ఉమ్మడి గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కూడా సీట్లు దక్కించుకోబోతుందంటూ జనసేన పార్టీ వాళ్ళు ఆయన ఎక్కువగా ప్రచారం చేసుకోవడం జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే సీట్ను ఆశిస్తున్నారో వారందరూ కూడా సీటు మాదే అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. కానీ నిన్న విడుదల చేసినటువంటి తొలి జాబితా చూసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి ఎటువంటి పెద్దగా సీట్లు దక్కనటువంటి పరిస్థితి. 24 సీట్లలో కేవలం 5 సీట్లే పవన్ కళ్యాణ్ అయితే ప్రకటన చేయడం జరిగింది. మిగతా కొన్ని సీట్లకి సంబంధించి సస్పెన్స్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయా నియోజకవర్గాలు జనసేన పార్టీ అభ్యర్థులు ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రకటన చేయలేదంటూ నిరసన అయితే కనపడుతూ ఉంది. మొత్తంగా కనుక చూసుకుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడైతే జనసేన పార్టీ బలంగా ఉందని అందరూ అంచనా వేశారో ఆ గోదావరి జిల్లాల్లోనే పవన్ కళ్యాణ్ మీద తిరుగుబాటు అనేది మొదలైంది. ముందుగా ఒకసారి ఇక్కడ చూద్దాం ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందో పరిస్థితి. ఒకసారి కనుక చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కొత్తపేట నియోజకవర్గంలో జన సైనికులు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి ఈ విషయాన్ని ఒకసారి వీడియోలో చూద్దాం. వారి యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, టికెట్ దక్కకపోవడంతో ఖచ్చితంగా గోదావరి జిల్లాకి సంబంధించి కొత్తపేట జనసేన పార్టీకి వెళ్ళబోతుంది అంటూ కూడా అందరూ అంచనా వేసుకున్నారు. కానీ వాటన్నిటిని కూడా తలకిందులు చేసి పవన్ కళ్యాణ్ ఆ సీట్ని తెలుగుదేశం పార్టీకి సమర్పించుకోవడం జరిగింది. సమర్పించుకోవడంతో ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వారి యొక్క అభిప్రాయం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. కావాలని మమ్మల్ని అడ్డు పెట్టుకుని ఏదో చేద్దాం రాసుకొస్తారు. టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు, మాకు నా పాల్గొంటారు ఏమన్నారు అంటే మేము పేకరాత్రులు జోకల కింద ఉన్నామా మేము అందరికన్నా. చూడండి ఏమంటున్నారు జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కింద మేము జోకర్ల కింద మారిపోయామా అని అనుకుంటున్నారు. వాళ్ళైతే ఆ బాధని చెప్తూ ఉన్నారు టికెట్ రాకపోవడం. మిమ్మల్ని నమ్ముకుని కదా మేము వచ్చాం. బండా శ్రీనివాస్ గారు అక్కడ మెజార్టీతో నగ్గుతాడు, 20-30 ఓట్లు మెజార్టీతో నగ్గుతాడని మీకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చి అన్నీ వచ్చు. నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నారని పవన్ కళ్యాణ్కి రిపోర్ట్లు వెళ్ళినా కూడా ఆ సీటుని తెలుగుదేశం పార్టీకి ఇచ్చేశారంటూ కూడా పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అవుతూ ఉన్నారు. బండారు శ్రీనివాస్కు సంబంధించి ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా అయితే వ్యవహరిస్తున్నారు. ఆయనకే సీటు అంటూ కూడా అందరూ కూడా భావించడం జరిగింది. కానీ ఆ సీటును తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి బండారు సత్యానందకు అయితే ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తీసుకోవడం జరిగింది. ఇక మొత్తంగా కనుక చూసుకుంటే ఆ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో టికెట్ మాకే అని జనసేన పార్టీ వాళ్ళు భావించడం జరిగింది. వారన్నింటినీ ఆశలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ తొక్కేయటంతో వారి యొక్క ఆవేదన. శ్రీనివాస్ గారితో కాంట్రాక్ట్ లో ఉండాలి మాట్లాడాలి. శక్తి బజ్జీ సంఘం అన్ని కులాలకు ఒక శక్తి బజ్జిని
ఇక్కడ ఈ వీడియోలో ఇంకా మాట్లాడుతూ జనసేన పార్టీ వాళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ని విమర్శలు చేశారో ప్యాకేజీ అనో లేకపోతే దత్తపుత్రుడనో వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ నిజం చేసుకున్నారంటే కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్టేజీ మీద కూర్చుని ఉమ్మడి అభ్యర్థులు చెప్పేటువంటి సమయంలో తన లిస్టుకు సంబంధించి 94 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించి అయితే కేవలం 5 అంటే 5 పేర్లే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏం చేస్తున్నారు, మంత్రాలు చదువుకున్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన సీటును ఆయన సంబంధించినటువంటి సీట్లు పెద్ద ఎత్తున కూడా ఆయన ప్రకటన చేసుకుంటే పవన్ కళ్యాణ్ కేవలం 5 అంటే 5 ఒక పేపర్ మీద రాసుకొచ్చి 5 పేర్లు చదవడం జరిగింది. ఇచ్చిందేమో 24 సీట్లు. ఆ 24లో కూడా 5 అభ్యర్థులే పవన్ కళ్యాణ్ ఖరారు చేయటం ఏంటి అంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆవేదన కూడా జనసేన పార్టీకి సంబంధించి బ్యానర్లను ఏ విధంగా చించేస్తున్నారో ఒకసారి చూడండి. ఇది ఉమ్మడి గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పటి వరకు మోసినటువంటి జెండాలన్నింటినీ బ్యానర్లన్నింటిని కూడా చించేసి పార్టీ ఆఫీసుని ఖాళీ చేసి కాల్చివేసినటువంటి దృశ్యం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలి మీద జన సైనికులు జనసేన పార్టీ నాయకుల యొక్క వారి యొక్క భావాలు ఈ విధంగా ఉన్నాయి. ఇంకొకసారి కనుక చూసుకుంటే ఇంకొక జనసేన పార్టీకి సంబంధించి సీటు రానటువంటి వారు ఏ విధంగా వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది, టికెట్ రాలేదని. ఇప్పుడు వరకు కూడా గోదావరి జిల్లాలో మాకు తిరుగులేదంటూ కూడా జనసేన పార్టీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. టికెట్ ఎప్పుడైతే లేదో ఆ టికెట్లన్నీ కూడా ఎక్కువగా పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దక్కించుకోవడంతో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పడంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ పూర్తిగా చేతులు ఎత్తేయడంతో జనసేన పార్టీ నాయకుల యొక్క పరిస్థితి. నా పొరపాటు ఒకటే, అది నా తప్పు కూడా కాదు. దేవుడు నా కులంలో పుట్టి తప్పు చేశాడు అనిపిస్తుంది. ఈ జనసేన పార్టీకి సంబంధించి సీట్లు ఆశించినటువంటి నాయకుల యొక్క పరిస్థితి, కంటతడుగు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులతో జనసేన పార్టీ వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకుని టికెట్ దక్కినటువంటి నాయకుడు అయితే కంటతడ్డు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇంకొక వైపు కనుక చూసుకుంటే గోదావరి జిల్లాలకు సంబంధించే జక్కంపేట నియోజకవర్గంలో అయితే జనసేన పార్టీకి చెందినటువంటి అక్కడ నియోజకవర్గంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సూర్యచంద్ర అయితే ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతూ ఉన్నారు. ఆయన కుటుంబంతో కలిసి ఆయన ఉన్నటువంటి చోట దేవాలయంలోకి గుడిలోకి వెళ్ళి తలుపులేసుకుని మరి తనకు సీటు కేటాయించే వరకు కూడా ఆమరణ నిరాహార దీక్ష నేను విరమించను అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి సూర్యచంద్రరావు అయితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తిరుగుతూ ఉన్నారు, బాధ్యతలు అయితే వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జ్యోతుల నెహ్రూ అయితే చక్రం తిప్పి తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సూర్యచంద్రరావు జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించి సీటు తనకే అంటూ కూడా ఆయనైతే చెప్పడం జరిగింది. జ్యోతుల నెహ్రూకి సంబంధించి అక్కడ ఆయనకి సీటు లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు అంటూ కూడా జనసేన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ప్రచారం చేసుకుంటారు. ఇక్కడ కూడా జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ సీటు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్కి అయితే రిపోర్ట్లు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఆఖరి నిమిషంలో పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున ఆ సీటును అయితే తెలుగుదేశం పార్టీకి త్యాగం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు జ్యోతుల నెహ్రూ పేరును జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే ప్రకటన చేయడంతో పవన్ కళ్యాణ్ చూస్తూ నిస్సహాయంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఈ ప్రకటన రావడంతో సూర్యచంద్రరావు అయితే ఆమరణ నిరాహార దీక్ష దిగుతూ కూడా తనకు అన్యాయం జరిగింది, అది ఎవరైతే డబ్బు లేనటువంటి వారికి రాజకీయాల్లో రాణించలేరు, వారందరికీ కూడా మొండి చేయి ఎదురవుతుందంటూ కూడా సూర్యచంద్రరావు అయితే చెప్తూ ఉన్నారు. ఎవరైతే లబ్బరు చెప్పులు వేసుకుని వాళ్ళు తిరుగుతూ ఉంటారో వారికి టికెట్లు దక్కాలంటే దాదాపుగా కోట్ల రూపాయల ఉండాలి అంటూ కూడా రాజకీయాలు డబ్బులు ఉంటేనే చేస్తాం, సామాన్యులకు రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి లేదు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనకు అన్యాయం చేశారంటూ కూడా ఆమరణ నిరాహార దీక్షకు దిగినటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. మొత్తంగా కనుక చూసుకుంటే గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కడైతే బలంగా ఉండామని జనసేన పార్టీ చెప్పిందో కానీ ఆ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పూర్తిగా చేతులు ఎత్తేయడం జరిగింది. ఇంకా కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండ్రెడ్డి
వంగలపూడి రామకృష్ణ దిష్టి బొమ్మలు అయితే తగలబెట్టడం జరిగింది. పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉంది అంటూ కూడా కృష్ణా జిల్లా జనసేన పార్టీ వాళ్ళైతే ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కాదని జనసేన పార్టీకి ఈసారి టికెట్ దక్కుతుందంటూ కూడా జనసేన పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ కూడా వారాహి యాత్ర కూడా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అక్కడ పెడన నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. కానీ తీరా టికెట్ల ప్రకటన విషయానికి వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆ సీటుని అయితే వదిలేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. అక్కడ కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. మొత్తంగా కనుక చూసుకుంటే జనసేన పార్టీ వాళ్ళు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీకి చెందినటువంటి జెండాలు మోసారు, బ్యానర్లు అయితే మోసారో వాటన్నిటిని కూడా రోడ్ల మీద తగలబెట్టేటువంటి పరిస్థితి. జనసేన పార్టీ ఇక ముందు ఎదిగేటువంటి పరిస్థితి లేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ తన చేతుల జనసేన పార్టీని తుంచేస్తున్నారని లేదా తెలుగుదేశం పార్టీ కింద జోకర్ పార్టీగా మార్చేశారని వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు జనసేన పార్టీ యొక్క పరిస్థితిని పవన్ కళ్యాణ్ స్వయంగా తన చేతుల తానే బయట పెట్టుకున్నటువంటి పరిస్థితి.